జిందాబాద్ రూపేష్ కి జై కేఎస్క్యూ కి జిందాబాద్ జై జై కేఎస్క్యూ జిందాబాద్ జై జై కేఎస్క్యూ మీరందరూ ఇంక్విలాబ్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ మన రూపేష్ గారు మాట్లాడతారు. ఎస్ఎఫ్ఐ జిందాబాద్ దయచేసి ఆగండి. ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ కేఎస్క్యూ తరఫున చైర్మన్ పోస్టుకు పోటీ చేస్తున్న శ్రీ రూపేష్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కేఎస్క్యూ జిందాబాద్ మన రూపేష్ కేఎస్క్యూ జిందాబాద్ రూపేష్ కే కేఎస్క్యూ జిందాబాద్ రూపేష్ కే కేఎస్క్యూ జిందాబాద్ రూపేష్ కే కేఎస్క్యూ జిందాబాద్ నా ప్రియమైన విద్యార్థులారా, మన కాలేజీలో జరగబోయే ఎలక్షన్స్ లో కేఎస్క్యూ తరపున నేను చైర్మన్ గా పోటీ చేస్తున్నా. ఎలక్షన్ టైంలో మాత్రమే నాతో ఆడుకోవడానికి ట్రై చేసిన పార్టీలు, మేధావి వర్గం ఈసారి కూడా చాలా తప్పుడు పనులు చేసి నాకు కేఎస్క్యూకి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. అలా చేసే వాళ్ళను చెప్పు దెబ్బలతో సత్కరిద్దాం. ఈ క్యాంపస్ లో జరిగే అన్యాయాన్ని ఎదిరించి మీ కోరికలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమించే కేఎస్క్యూ పార్టీ తరపున చైర్మన్ పోస్టుకి పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జై కేఎస్క్యూ, జై జై క్యాండిడేట్ శ్రీ పాల్ వర్గీస్ ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ప్రియమైన నా స్నేహితులారా, నేను మాట్లాడడానికి స్టేజ్ ఎక్కడానికి ముందు మీరందరూ నన్ను చూసి అరిచారు, హేళన చేశారు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ త్వరగానే పూర్తవుతాయి. ఈ కాలేజీలో ఒక కొత్త జెండా ఎగురుతుంది. అదే ఎస్ఎఫ్ఐ యొక్క ఎర్ర జెండా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరిగేవన్నీ కూడా రూపేష్ కంట్రోల్లో జరిగే కేఎస్క్యూ రౌడీయిజమే. ఈ దారుణమైన అరాచకాలని అణచివేయాలి అన్న ఆలోచన నాకే కాదు, మన ఎస్ఎఫ్ఐ పక్షాన ఓటు వేసే ప్రతి ఒక్కరి ఆశయం. మొన్న జరిగిన కల్చరల్ ఫెస్టివల్లో ఎస్ఎఫ్ఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒకే కారణంతో సమర్థవంతమైన కొంతమందిని పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అనుమతించలేదు. మమ్మల్ని ఓడించాలి అనే ఒకే ఆలోచనతో వాళ్ళ యూనియన్ ఆఫీస్ ని వాళ్లే కాల్ చేసి ఆ నేరాన్ని మేము చేసినట్టుగా మాపై మోపారు. నువ్వే కాల్చావు. మీరే కాల్చారా? ఎక్కువ మన వాడిని కొడుతున్నారా? నాకు తెలీదురా. రూపేష్, మీ వాళ్ళని కొట్టదని చెప్పు. ప్రియమైన విద్యార్థులారా, ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. ఎస్ఎఫ్ఐ ఈ ఎలక్షన్లో గెలుపొందాలని ఈ సుభాష్ పార్టీలో ఉన్న సునీల్ కలిసి
యూనియన్ ఆఫీసును తగలబెట్టి గొడవలన్నిటికీ కారణమయ్యారు. అంతేకాదు రూపేష్ కి వాళ్ళ పార్టీ వాళ్లకు పాల్ మీద కోపం రావాలని ఈ సుభాష్ చేసిన పనే ఇదంతా. నా మాట మీరు నమ్మకపోతే ఇక్కడున్న సుభాషే మీకు చెప్తాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈ నిజం ఇప్పుడు చెప్పడానికి కారణం ఈ రెండు పార్టీల కోసం కాదు. అన్ని గొడవలకి, అన్ని అరాచకాలకి ఈ సుభాషే కారణం. వీడిని కాపాడుకోవడం కోసమే నిజం చెప్తున్నాను. రూపేష్ అన్న, ఇందులో నా తప్పే లేదు. ఆగు.